పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. నమ్మ బతుకు బురదలో పంది బతుకుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. నమస్తే ప్రేక్షకులు, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, మన పోయిన వీడియోలో మన 6 పాటలైనవి బ్రహ్మకుమారి ఆంటీ చెప్పే సమాధానాలు, ఒక అమ్మాయిని తానుతో కూర్చోబెట్టుకుని ప్రశ్నలు అడగమని చెప్పి వాళ్ళే మాట్లాడుకుని ఈ వీడియో చేశారు. కాబట్టి సో ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఎందుకంటే వీళ్ళు బ్రహ్మకుమారిలో టార్గెట్ మొత్తం హిందువులు, పెళ్లి కాని అమ్మాయిలే వీళ్ళు టార్గెట్ అనమాట. సో అలాగే పిల్లలు కూర్చోబెట్టుకుని వీళ్ళు క్వశ్చన్ అడతారనమాట. సో పిల్లల మీదే వీళ్ళు టార్గెట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది ఆంటీకి. ఆంటీ ఏం సమాధానం చెప్తుందో విని మరి ఆ అమ్మాయితో పాటు మరికొన్ని ప్రశ్నలు మనం ఈ వీడియోలో అడుగుదామండి. మళ్ళీ మనం అడిగిన ప్రశ్నలకు ఆంటీ సమాధానం చెప్తుందా లేదా అనేది చూద్దాం. మరియు ఈ ఆంటీ ఏం చెప్తుందో బాగా వినండి. మళ్ళీ నేనేం చెప్తున్నాను, మళ్ళీ నేనేం అడుగుతున్నాను దానికి కూడా గమనించి విని సమాధానం చెప్పాలి ఆంటీ, సరేనా? చూద్దాం మరి ఈ రోజు ఆంటీ ఏం చెప్తుందో. పార్ట్ 7. సరే, అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. మీరు కూడా అక్కడికి వెళ్ళేసరికి అంకుల్ని అన్నయ్య అని పిలుస్తారా ఏంటి? కొంచెం చెప్పరా ఆಂಟಿ. ಈ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಕ್ಷಣಕ್ಕೆ ಭಾರತವೇ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. చెప్పు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. ఓకే అమ్మా, మీరు ఈ ప్రశ్న కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే అక్కయ్య అన్నయ్య అని ఎందుకు పిలుచుకుంటారు అని అడిగారు. సో అలాగే పిలవాలా అని కూడా అడిగారు. దీనికి నేను కూడా చాలా యాంటీగా ఉన్నానమ్మా ఒకప్పుడు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటి? బ్రహ్మకుమారికి వెళ్ళిన తర్వాత మొగుడు పెళ్ళాలు అన్నయ్య అక్కయ్యని పిలుచుకోవాలన్నా ఆంటీ, మళ్ళీ మీరు అంకల్ని అలాగే పిలుస్తారంటే ఆంటీ ఏం చెప్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా, నేను కూడా ముందు ఈ మాటకి నన్ను యాంటీగా ఉంటానని చెప్తుంది. ఆంటీ అది కాదు చెప్పాల్సింది, మీరు ఎందుకు యాంటీగా ఉంటిరి అది చెప్తే కదా అర్థమయ్యేది ప్రజలకి కదా. ఇప్పుడు ప్రజలందరూ యాంటీ దాని గురించే మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు యాంటీగా ఉన్నారు మొదట అది చెప్పాలి. అది చెప్పినప్పుడే ప్రజలకి నిజమైన జ్ఞానం వస్తుంది. అవునా కదా ప్రేక్షకులు? సరే ముందు వినండి. జ్ఞానంలోకి రాకముందు నేను కూడా అపార్థం చేసుకున్నాను. అందుకే ఇప్పుడు ఎవరు ఎలా మాట్లాడినా నాకు వాళ్ళ తప్పు అని అనిపించడం లేదు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడున్నాను కదా తెలియనప్పుడు. సో ఏమంటుంది ఆంటీ? నేను కూడా ఒకప్పుడు అలాగే అన్నాను కదా, జ్ఞానం తెలియక ముందు అంట. అంటే ఇప్పుడు బ్రహ్మకుమారికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు జ్ఞానం తెలిసిందనమాట. అవునా ప్రేక్షకులు? అవునా ఆంటీ, నువ్వు ఎందుకు యాంటీగా ఉన్నావు, ఎందుకు అది తప్పు అని చెప్పే ఆ టైంలో అది చెప్పాలి మీరు. అది చెప్పినప్పుడే కదా ప్రజలకు అర్థమయ్యేది. మళ్ళీ ఇప్పుడు జ్ఞానంకి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు అని చెప్తున్నావు కదా. సరే ఏం అర్థమైందో చెప్పండి, మళ్ళీ నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, సరేనా? చెప్పండి. అందుకని బయట నుండి మనం మాట్లాడితే ఏమీ అర్థం చేసుకోము. అసలు ఇక్కడ ఏం చెప్తున్నారనేది అర్థం చేసుకుని మనం మాట్లాడితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. అయితే అక్క అన్నయ్య, ఎందుకంటే సోదర భావం అనేది వికారీ దృష్టికి దూరంగా ఉంచుతుంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏమంటుంది? అన్నయ్య అక్కయ్యని పిలుచుకుంటే సోదర భావం వికారానికి దూరంగా ఉంటుందంట. అంటే మొగుడు పెళ్ళాలు ధర్మబద్ధంగా పెళ్లి చేసుకుని కాపురం చేసేది వికారమా? ఏం ప్రేక్షకులు? అందుకని మొగుడు పెళ్ళాలు కూడా అన్నయ్య అక్కయ్యని పిలుచుకుంటే వికారాలకు దూరంగా ఉంటుందా? అంటే మొగుడు పెళ్ళాలు కాపురం చేసుకోవడం వికారమా? సృష్టి కార్యం, అది దేవుని కార్యమా, వికారమా? వీళ్ళ మైండ్లో మొత్తం అదే నిండి ఉంటుంది ప్రేక్షకులు. బ్రహ్మకుమారులు అంటేనే అన్ని వికారం 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 అంటారు. వీళ్ళు అన్ని భౌతికలు అంటారు. వీళ్ళు వేసుకున్న డ్రెస్ కూడా భౌతికమైంది, అవునా కదా? వీళ్ళ శరీరం కూడా భౌతికమైంది, అది తెలియదు వీళ్ళకి. మనసుకు వచ్చింది మాట్లాడుతారన్నమాట. సరే ముందు వినండి. మనం చూస్తాం కదా కుటుంబంలో సోదరుల మీద, కుటుంబ సభ్యుల అన్న చెల్లెల మీద ఎలాంటి వికారి భావన ఉండదు.
విన్నారా ప్రేక్షకులు ఏముంటుంది ఆంటీ? ఒక ఇంట్లో ఉన్న సోదరులకి అన్న చెల్లెలకి ఎలాంటి వికార భావాలు రావు కదా, అలాగే మొగుడు పిల్లలు కూడా అన్నయ్య అక్కయ్య పిలుచుకుంటే వికారాలు కలగవంట. అంటే మొగుడు పిల్లలు కాపురం చేసుకోవడం, సంభోగం చేసుకోవడం వికారం అన్నటువంటి దృష్టి, అది సృష్టి కార్యం సాకారం కాదనమాట. బ్రహ్మకుమారుల మైండ్లో ఉన్నదే ఇది. అందుకనే ప్రతి ఒక్కరు అన్న చెల్లెలు పిలుచుకోవాలి. ఇప్పుడు అన్న చెల్లెలు పిలుచుకుంటే కామ వికారం కలుపుకుంటే ఇప్పుడు సృష్టి కార్యం ఎలా సాగుతుందమ్మా? అందరినీ అన్నయ్య అక్కయ్య పిలుస్తుంటే మళ్ళీ పెళ్లి ఎవరు చేసుకోవాలి? మరి పిల్లలు ఎలా కనాలి? హిందూ సంతానం ఎలా పెరగాలి? సృష్టి కార్యం జరపడానికే మనకి మగవానికి అంగాలు వేరే, ఆడదానికి అంగాలు వేరే ఇచ్చాడు పరమాత్ముడు. అవునా కదా ప్రేక్షకులు? మళ్ళీ అందరూ అన్నయ్య అక్క అంటే మళ్ళీ సంసారం ఎవరు చేయాలి? ఎవరితో పెళ్లి చేసుకోవాలి? ఎలా సృష్టి కార్యం నడపాలి కదా ప్రేక్షకులు? ఆంటీ చెప్పాలి ఈ ప్రశ్నకు ఉత్తరం, ఈ ప్రశ్నకు సమాధానం ఆంటీ చెప్తుందో చూద్దామండి. సరే ముందు విందాం, మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడదాం మనం. అదే బయట వారిని చూసినప్పుడు మనకి అనేక రకాల సంకల్పాలు నడవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఒకటి చూడండి ఆంటీ, ఒక్క మాట చెప్తాను మీ బ్రహ్మకుమారులకు, దయచేసి సృష్టి కార్యాన్ని వికారం అనకండి, నాకు ఎక్కడో కాలుద్ది కదా ప్రేక్షకులు. సృష్టి కార్యమే వేరే, అధర్మంగా బలాత్కారం చేసే దాన్ని వికారం అంటారు. సృష్టి కార్యాన్ని క్రమబద్ధంగా దంపతులు పెళ్లి చేసుకుని ధర్మబద్ధంగా కాపురం చేసేదాన్ని సృష్టి కార్యము దైవ కార్యము అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు, ధర్మకామము అది నేనే ఉన్నాను, అధర్మకామము రాక్షసుడే ఉన్నాడని చెప్పాడు. అవునా కదా ప్రేక్షకులు? మీరు ప్రతిదాన్ని వికారానికి ఎందుకు పోలుస్తారా అంటే మీకు ఇంతకడ జ్ఞానం లేదా? వికారం అంటే ఏంటి, సాకారం అంటే ఏంటి, సృష్టి కార్యం అంటే ఏంటో మీకు తెలీదు. మీ మైండ్ లో మొత్తం అది నింపేశాడు ఎవరు? ఆ దాదా లేఖరాజు అనే అరగుండు తాత. ఆ అరగుండు తాత వాడే మాత్రం పెళ్లి చేసుకుని 5 మంది పిల్లలు కానొచ్చు, మన పిల్లలకి పెళ్లి చేసి మనమంగళం చూడొచ్చు, కానీ వేరే వాళ్ళు మాత్రం అన్నయ్య అక్కని పిలుచుకోవాలని చెప్పాడు దుష్టుడు. అంటే హిందువుల్ని సంఖ్య పెరగకుండా హిందువుల సంతానం నాశనం చేయాలని, హిందూ అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయాలని సృష్టించిన ఒక కలియుగ మతం కదా ప్రేక్షకులు. చెప్పండి, ముందు చెప్పు. ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలి అంటే ఆత్మ, ఎందుకంటే అందరం కూడా ఆత్మమే. ఒక ప్రాణశక్తి అనొచ్చు, లేదంటే జీవం అనొచ్చు, ఏదైనా అన్నా కానీ ఆత్మ అనేది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏమంటుంది? ఆత్మ అని కానీ జీవాత్మ అని కానీ ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు అంటే చెప్తుంది. అంటే పరమాత్ముడు మాట్లాడతాడా? ఈవిడితో మాట్లాడా? ఎప్పుడు చెప్పాడు పరమాత్ముడు? అంటే బ్రహ్మకుమారి ఆశ్రమానికి వచ్చాడా పరమాత్ముడు? లేదా పరమాత్ముడు ఎవడు? దాదా లేఖరాజు అరగుండు తాతనా? పరమాత్ముడు అనకండి అమ్మా, అరగుండు తాత చెప్పాడని చెప్పండి. దాదా లేఖరాజు అరగుండు తాత చెప్పాడని చెప్పండి కదా. పరమాత్మని ఎందుకు బ్లేమ్ చేస్తారు? పరమాత్ముడు వచ్చి మాట్లాడతాడా కదా ప్రేక్షకులు? సో సరే, పరమాత్ముడు ఏం చెప్తుండో విని మరి కొన్ని ప్రశ్నలు అడదాము. మళ్ళీ ఆంటీ చెప్తుందో చూద్దాం. ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల యొక్క సంబంధము. సో ప్రేక్షకులు విన్నారు కదా, ఆత్మని సంబంధం తండ్రి పిల్లల సంబంధం అని చెప్తుంది కదా. మళ్ళీ తండ్రి అనాలంటే తల్లి ఉండాలి కదా. మా తల్లి ఎవరు కదా ప్రేక్షకులు? మా ప్రశ్న అడుగుతున్నాం. తండ్రి అని ఎవరినంటాం మనము? మన జన్మనిచ్చిన వాళ్ళని. తండ్రి ఒక్కడే జన్మనిస్తాడా? లేదు కదా, తల్లి కూడా ఉంటుంది. అవునా? తల్లి తండ్రులు అని చెప్తాం. మళ్ళీ ఇప్పుడు శివ పరమాత్మకు మన అందరం పిల్లలైతే మన తల్లి ఎవరు? అది కూడా చెప్పాలి కదా. మళ్ళా తల్లి ఉంటేనే కదా తండ్రి. ఇది తల్లి లేకుంటే తండ్రి ఎలా అవుతాడు కదా ప్రేక్షకులు? దీనికి సమాధానం చెప్పండి ఆంటీ. అందుకని మరి ఒక తండ్రి పిల్లలైనప్పుడు ఏమయ్యాము? అందరూ సోదరులే కదా అయ్యాము. అంటే ఇప్పుడు ఒక తండ్రి పిల్లలం అంటే ఇప్పుడు అందరూ సోదరులు అవుతాం కదా. మళ్ళీ పెళ్లి ఎవరిని చేసుకోవాలి? సోదరులని పెళ్లి చేసుకోవాలా? కరెక్ట్. ఇప్పుడు పరమాత్మ అందరూ పిల్లలు అన్నప్పుడు, అందరూ సోదరుమణి అన్నప్పుడు మళ్ళీ పెళ్లి ఎవరు చేసుకోవాలి? సోదరుమణిని పెళ్లి చేసుకోవాలా? మళ్ళీ హిందూ ధర్మం చెప్పిన సంబంధాలకి ఏం వాల్యూ లేదా కదా ప్రేక్షకులు? హిందూ గ్రంథాలు, హిందూ పండితులు, హిందూ ఋషిమునులు, జ్ఞానులు చెప్పిన సంబంధాలకి ఏం వాల్యూ లేదా? మళ్ళీ ఇప్పుడు అందరూ సోదరుమణి అంటున్నారు. మళ్ళా తల్లి ఎవరు? తండ్రి ఒకడే కాడు కదా. తల్లి ఉంటేనే తండ్రి అవుతాడు కదా. మళ్ళీ తల్లి ఎవరిని పిలవాలి? అది చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. తల్లి ఎవరు చెప్పండి. అలా ఏంటంటే ఆత్మ రూపంలో, శరీర రూపంలో సంబంధాలు వేరు ఉన్నాయి. మరి ఏంటంటే డబల్ స్టాండర్డ్ ఇది.
రెండు నాలుకలు దూరం అంటారు. దీన్ని ఏమంటారు మళ్ళీ మీరు? శరీర సంబంధాలు వేరే వేరే ఉన్న ఆత్మ సంబంధం అంటున్నారు. మనం అందరము శరీరధారిగా బ్రతుకుతున్నామా, ఆత్మలుగా బ్రతుకుతున్నామా? శరీరానికి చావు ఉంది, చచ్చిపోతుంది శరీరం, అవునా? ఆత్మకి చావు ఉందా? చావు లేదు కదా ఆత్మకి. మళ్ళీ ఆత్మధారిగా ఉన్నప్పుడు మనం చచ్చినప్పుడు ఆత్మ ఎక్కడ పోతుంది? శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పోతుంది? మనం శరీరధారిగా చచ్చిపోయిన తర్వాత ఆత్మ అంటూ ఉంటుంది కదా, అప్పుడు మీరు తండ్రి పిలుచుకోండి కదా, తప్పలేదు కదా. మనం శరీరధారులకు బ్రతుకుతున్నాం కాబట్టి ఆత్మగా మనము ఎప్పటికీ పోల్చుకోకూడదు, శరీరధారిగానే పోల్చుకోవాలి. మన సంబంధాల ఆధారంగా బ్రతకాలి. ఆత్మరూపంగా మనము ఎవరిని పిలవకూడదు, ఎందుకంటే మనం శరీరధారిలో ఉన్నాం కాబట్టి కదా ప్రేక్షకులు. శరీరం నశించిన తర్వాత ఆత్మ అంటూ చావదు కదా. ఆత్మ ఎక్కడ ఉంటుంది, అప్పుడు ఎక్కడ పోతుంది? పరమాత్మ దగ్గరికి పోతుంది కదా. అప్పుడు ఆత్మ రూపంలో ఉన్నప్పుడు నువ్వు తండ్రి అని పిలుచుకో, తల్లి అని పిలుచుకో, ఎలాగనే పిలుచుకో కదా ప్రేక్షకులు. ఎందుకంటే ఆత్మకి శరీరం ఉండదు, సంబంధాలు ఉండవు, ఏమీ ఉండదు ఆత్మకి కదా ప్రేక్షకులు. మీరు బ్రహ్మకుమారులు ఆత్మ అని పిచ్చి బట్టి ఇక్కడ ఉన్న శరీరాల సంబంధాలన్నీ భ్రష్టు పట్టిస్తున్నారు. అన్న చెల్లెలే ఇప్పుడు ఆత్మరూపంగా చూసుకుంటే, ఇప్పుడు అన్న మొగుడు పెళ్ళాళ్ళు అన్న అక్కయ్య అని పిలుచుకున్నప్పుడు రేపొద్దున ఒక కుటుంబంలో బ్రహ్మకుమారికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్న మొగుడు పెళ్ళాళ్ళు అన్నయ్య అక్కయ్య అని పిలుచుకున్నారు అనుకో, వాళ్ళకి పుట్టిన పిల్లలే అన్న చెల్లెలు ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళ మనసు మీద ఏమైనా ప్రభావం పెడుతుంది. ఇదేంటి అమ్మ నాన్న పెళ్లి చేసుకున్న అన్నయ్య అక్కని పిలుచుకుంటారు కదా, అంటే అన్నయ్య అక్కయ్య సంసారం చేసుకుంటే తప్పు లేదా అని సొంత అన్న చెల్లెలే మళ్ళీ పాపం చేసి ఆస్కారం ఉందా లేదా ప్రేక్షకులు కదా. ఈ వీళ్ళు చెప్పే పిచ్చి నీతి, పిచ్చి నీచ ఆలోచన వీళ్ళది. ఈ నీచ ఆలోచన సొంత అన్న చెల్లెలు పాపం చేసే అవకాశం ఉందా లేదా చెప్పండి కదా ప్రేక్షకులు. సరే ముందు వినండి అందరినీ. కానీ ఇక్కడ ఈ సెంటర్లో, ఈ విశ్వవిద్యాలయంలో మాత్రం ఆత్మ స్థితిలో ఉంటాం కాబట్టి, పరమాత్మ యొక్క సంతానం అనే స్మృతి మాకు ఉంటుంది కాబట్టి అందరినీ సోదరి భావన అనేతోనే చూస్తాము. సో విన్నారు కదా ప్రేక్షకులు, బ్రహ్మకుమారి ఆంటీ ఏమంటుంది, ఇక్కడ మేము శివపరమాత్మలతో ఆత్మ దృష్టిలో ఉంటాం కాబట్టి అందరూ సోదరులను చూస్తామని చెప్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళందరూ ఏముంది ప్రేక్షకులు, ఈ బ్రహ్మకుమారి అంటేనే కామాన్ని వికారం అంటారు. వీళ్ళే పొద్ద వికారము. ఎందుకంటే కామం అనేది వికారం కాదు, అది సృష్టి కార్యము, దైవ కార్యము. ఆ దైవ కార్యాన్ని వీళ్ళు వికారం అంటారు. వికారం ఎప్పుడవుతుంది? ఏదే గాని అధర్మంగా చేసేదే వికారము, ధర్మంగా చేసేది సృష్టి కార్యము, దైవ కార్యము. అవునా కదా ప్రేక్షకులు? మరి వీళ్ళు చెప్తున్న నీతి ఎలా ఉందంటే, రేపొద్దున బ్రహ్మకుమారిలో అన్నయ్య అక్క అనే ఇంట్లో మొగుడు పిల్లలు పిలుచుకోవాలని చెప్పినప్పుడు మొగుడు పిల్లలు కూడా వికార భావం ఉండకూడదు అంటే అర్థం ఏంటి? అది మొగుడు పిల్లలు చేసేది వికారమా, సాకారమా, సృష్టి కార్యమా, దైవ కార్యమా? మీరే చెప్పండి ప్రేక్షకులు. వీళ్ళ పిచ్చి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. బ్రహ్మకుమారులు అంటే పెద్ద జ్ఞానులు కాదు, వీళ్ళు ఒక కలియుగ మతం వాళ్ళు. మన హిందూ ధర్మం వాళ్ళు కాదు. హిందూ ధర్మంలో ఉన్న సంబంధాల మహత్వాన్ని, గౌరవాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన మరొక కలిపురుషుని మతం బ్రహ్మకుమారి మతం, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం. ఈ మూడు మతాలు కలియుగంలో కలిపురుషుని మతాలు. వీళ్ళని నమ్మికుంటే మీ సంబంధాలు సర్వనాశనమే. మీ ఇంట్లో మీ సొంతం అన్న చెల్లెలే లేదా చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలే పాపం చేసే సంభవం ఉంది. ఎందుకంటే వీళ్ళు మొగుడు పిల్లలే అన్నయ్య అక్కని పిలుచుకోమని చెప్పినప్పుడు ఇంట్లో వచ్చి మూడు పిల్లలు అన్నయ్య అక్కని పిలిచి వికారాలు కలగకుండా ఉండాలంటే, అంటే మూడు పిల్లలు కాపురం చేసేది కూడా వికారమేనది. అర్థం చేసుకోండి ఈ బ్రహ్మకుమారుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది. మొగుడు పిల్లలు ధర్మబద్ధంగా పెళ్లి చేసుకుని చేసే కాపురము అది వికారం ఎలా అవుతుంది? సాకారము, సృష్టి కార్యము, దైవ కార్యం అవుతుంది. అవునా కదా ప్రేక్షకులు? మీరే చెప్పండి. ఇది వికారం అన్నప్పుడు మీరు ఆత్మరూపంలో ఉండి శివపరమాత్మను ధ్యానం చేస్తే మళ్ళీ ఆ శివపరమాత్ముడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? నాకు బూతులు వస్తాయి కానీ ఏం చేస్తారు ఆడవాళ్ళు కదా, బూతులు ఆపుకుంటున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు ఇచ్చాడు శరీరాల్ని? ఆడవాళ్ళకి వేరే శరీరాలు, వేరే అంగాలు, మగవానికి వేరే శరీరం, వేరే అంగాలు ఎందుకు ఇచ్చాడు? మన మగవాడు ఆడది ఇద్దరు సెక్స్ చేస్తేనే ఎందుకు సంతానం కలుగుతుంది? ఈ పద్ధతిని పెట్టింది శివపరమాత్ముడేనా? ఏం మనుషులు పెట్టుకున్నారా?
అవునా కదా ప్రేక్షకులు? మన పూర్వీకులు, మన ఋషిమునులు మన సంబంధాలకి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని నాశనం చేయడానికి వీళ్ళు మొగుడు పిల్లలు కూడా అన్నయ్య చెన్నెల్లో పిలుచుకున్నారంటే ఇది పెద్ద దరిద్రం కదా. మొగుడు పిల్లలు కూడా మీకు వికారం కలగకుండా ఉండాలంటే అన్నయ్య అక్కయ్యని పిలుచుకోండి అని చెప్పడం, ఇది వికారం దూరంగా ఉంటారంటే మరి ఇది సృష్టి కార్యాన్ని ఆపడం కాదా? హిందువుల సంఖ్యని నాశనం చేయడం కాదా? ప్రేక్షకులు ఆలోచించి మళ్ళా ఈ బ్రహ్మకుమారిని ఎలా ఎదుర్కోవాలో వచ్చినప్పుడు చాలా ప్రశ్నలు, మేము వేసే ప్రశ్నలు విని మీరు ఆ ప్రశ్నలు అడిగేసి వాళ్ళతో పాల్గొండి. బ్రహ్మకుమారిని నమ్మకండి. మళ్ళీ ముందు వీడియోలో ఆంటీ ఏం చెప్తుందో విని 8వ పార్ట్లో కలుసుకుందాం ఆంటీని. అంతవరకు చెప్పండి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. మన ఛానల్ లైక్ చేయలేని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి కింద ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేసి అంటే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రేక్షకులు. ఎందుకంటే ఈ విషయాన్ని అందరికి షేర్ చేయడం మీ జవాబారి. మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. సనాతన ధర్మం సర్వశ్రేష్ఠ ధర్మం. జై సనాతన ధర్మ, జై ఋషిమునుల జ్ఞానానికి జై.